హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫేస్ అన్లాక్ ఉపయోగిస్తున్నారా? మీ మొబైల్‌లో మీ ఫేస్ పెట్టగానే ఆటోమేటిక్‌గా ఎలా ఓపెన్ అవుతుంది? బట్ ఇది ఎలా పనిచేస్తుంది? మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు. బట్ అందులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో నాకు అది కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువ అది హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీరు మొబైల్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నా వీడియో మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫేస్ ఐడి అంటే ఏంటి? ఫేస్ ఐడి అంటే నథింగ్ బట్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అంటారు. దీన్ని మనం ఒక మొబైల్ని మన ముఖంలో స్కాన్ చేసిన వెంటనే అది అథెంటికేట్ అయ్యి వెంటనే ఓపెన్ అవ్వడమే ఫేస్ ఐడి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అంటారు. సో ఇది చాలా సెక్యూర్ మెథడ్ అన్నమాట. ఎందుకంటే ఇది ప్రతి మనిషి ముఖం యూనిక్గా ఉంటుంది. సో మనం ప్రతి హ్యూమన్ బీయింగ్స్ ఫేస్ కూడా యూనిక్గా ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఇది చాలా సెక్యూర్ అన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది? సెకండ్, ఇది ఎలా పనిచేస్తుంది? హౌ ఇట్స్ వర్క్. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఫేస్ ఐడి పనిచేయడంలో కెమెరా అండ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్, డాట్ ప్రొజెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చాలా మోస్ట్ రోల్ అనేవి ఇందులో ప్లే చేస్తాయి అన్నమాట. సో అవి కెమెరా, ఇన్ఫ్రారెడ్ సెన్సర్ అండ్ డాట్ ప్రొజెక్టర్. ముందుగా మనం మన మొబైల్ మనం ఫేస్ ముందు పెట్టగానే అది సెన్సర్ మన ముఖానికి స్కాన్ చేస్తుంది. వెంటనే డాట్ ప్రొజెక్టర్లో అంటే 30,000 లేజర్ డాట్స్తో మన ఫేస్ని మ్యాపింగ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఈ డాట్స్ను రీడ్ చేస్తుంది. సో మనకి ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉందని చెప్పాను కదా, అది ఏదైతే మన ఫేస్లో ఉన్న డాట్స్ను అంటే 30,000 లేజర్ డాట్స్ తీసుకుంటుందో అది ఈ కెమెరా అనేది రీడ్ చేస్తుంది. సో ఈ డేటాను ఆల్రెడీ మనం ఫోన్లో ఫేస్ ఐడి ఇస్తాం కదా, మనం బిఫోర్ మన ఫోన్లో ఫేస్ అన్లాక్ చేసుకునేటప్పుడు మనం ఫేస్ అనేది రికగ్నైజ్ చేసి పెట్టుకుంటాం. సో ఆ స్టోర్ అయిన ఫేస్ డేటాని తీసుకొని ఇది రెండు ఒకేసారి కంపేర్ చేసి అప్పుడు మన మొబైల్ అనేది మన ఫేస్ పెట్టగానే అన్లాక్ అవుతుంది. సో ఇది వితిన్ 1 సెకండ్లో అయిపోద్ది అనమాట. సో ఇవన్నీ జరిగేలో వితిన్ 1 సెకండ్లో కంప్లీట్ అయిపోద్ది. సో ఇది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫేస్ ఐడి వర్సెస్ ఫోటో. అంటే మనం చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి. అలా సేమ్ ఫేస్ ఐడి అండ్ ఫోటో కూడా నాదే కదా ఉంటుంది. సో ఫోటో పెట్టి నేను ఓపెన్ చేయవచ్చు అని. సో దానికి ఓపెన్ చేయలేము. ఎందుకంటే ఇది కొన్ని నార్మల్ కెమెరాస్ ఉంటాయి. అవి ఏంటంటే మేబీ ఫోన్తో ఫోటో పెట్టి ఓపెన్ చేయవచ్చేమో. బట్ ఇప్పుడు ఆ ఫోటోతో ఓపెన్ చేయాలంటే అది చాలా డేంజర్ అన్నమాట. సో అందుకనే మనకు లేటెస్ట్గా కొన్ని మొబైల్లో తీసుకొచ్చారు అడ్వాన్స్ సిస్టమ్స్ 3D ఫేసెస్ మ్యాపింగ్ అని. సో దీని ద్వారా అస్సలు మనం ఫోటో పెట్టి బైపాస్ చేయడం చాలా కష్టం. ఇది ఓన్లీ మన ఫేస్ ఐడి తప్ప మిగతా ఏమి ఫొటోస్ ఏమీ తీసుకోదు. సో దీని ద్వారా మన మొబైల్ చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఎప్పుడు మీరు ట్రై చేయకండి మీ ఫోటోతో ఓపెన్ అవుతుందేమని, బట్ అది ఎప్పుడు అవ్వదు. ఫోర్త్ వన్, సెక్యూరిటీ లెవెల్స్. అంటే ఫేస్ ఐడి అనేది ఒక బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్. సో ఇది ఫింగర్ ప్రింట్ లాగే ఇది ఒక యూనిక్. యాపిల్ ఫేస్ ఐడి యాక్యురసీ అంటే 1/1,000,000. అదే ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఎలా వర్క్ అవుతుంది, 1/50,000 అన్నమాట. సో అందుకనే ఫేస్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది. సో ఇది చాలా సేఫ్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఫిఫ్త్ వన్, ఫేస్ ఐడి ఫెయిల్ అవుతుందా అంటే ఫేస్ ఐడి కొంచెం అంటే కొన్ని టైంలో వర్క్ అవ్వనప్పుడు ఏం చేయాలి? సో మీరు ఎలాగా లైక్ మీరు మాస్క్ వేసుకున్నప్పుడు ట్రై చేస్తారు, లేదు మీ ముఖం చాలా లైట్ లేదా షాడోలో ఉండిపోయినప్పుడు, అంటే మీరు బాగా టైర్డ్ అయిపోయి బ్లాక్ షేడింగ్లో వచ్చినప్పుడు కానీ కొంచెం అంటే సన్లో వర్క్ చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే సన్ స్క్రీన్ అనేది బట్ కొద్దిగా బ్లాక్గా అయిపోతుంటారు. సో ముఖం ఫేస్ చాలా మారినప్పుడు లైక్
బియర్డ్ కానీ షేడ్స్ ఏమైనా మొదలైతే సో దీని సిచ్యువేషన్లో కూడా మనకు ఆల్రెడీ ఒకటి బ్యాకప్ పిన్ అండ్ ప్యాటర్న్ కూడా అడుగుతుంది, మీకు తెలుసు కదా. సో ఇన్ కేస్ ఫేస్ వర్క్ అవ్వకపోతే బ్యాకప్ పిన్ లైక్ ప్యాటర్న్ పాస్వర్డ్ ఓపెన్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫేస్ డేటా సేవ్ ఎలా అవుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మీ ఫేస్ డేటా క్లౌడ్లో స్టోర్ చేయాలి అనుకుంటాం, ఇదే మన ఫేస్ డేటా క్లౌడ్లో స్టోరేజ్ అవుద్దా అని. ఇది ఎప్పుడు స్టోరేజ్ కాదు, ఇది ఓన్లీ మొబైల్లోనే స్టోర్ అవుతుంది. అది సెక్యూర్ ఎన్క్లేవ్ అనే సిప్లోనే సేఫ్గా స్టోర్ అవుతుంది అనమాట. ఇది మెమరీ కార్డ్లో స్టోర్ అవ్వదు, అలాగనే ఇందులో కూడా స్టోర్ కాదు డిలీట్ చేయడానికి. ఇది సెక్యూర్ ఎన్క్లేవ్ అనే సిప్లోనే సేఫ్గా స్టోర్ అవుతుంది. సో దీని ద్వారా అలాంటి హ్యాకర్స్ కూడా మీ మొబైల్ని హ్యాక్ చేయడానికి, మీ ఫేస్ హ్యాక్ చేసి తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ 7th వన్, ఫ్యూచర్ ఆఫ్ ఫేస్ ఐడి. సో ఫ్యూచర్లో కూడా ఉపయోగించవచ్చు. లైక్ ఇప్పుడు మనం మొబైల్లో ఓపెన్ చేస్తున్నాం, ఇంకొన్ని కంట్రీస్లో ఫేస్ ఐడితో పేమెంట్స్ కూడా చేస్తుంటారు. సో అవి లైక్ ఇప్పుడు మనం చాలా కొన్ని చూస్తున్నాం రెస్టారెంట్లో, షాపింగ్ మాల్స్, మనం ఆటోమేటిక్గా వెళ్ళగానే కొన్ని డోర్స్ ఓపెన్ అవ్వడం, నెక్స్ట్ కొన్ని కార్లకు కూడా పెట్టుంటారు. నెక్స్ట్ వెహికల్స్కి చాలా ఉంటాయి, కొన్ని టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. దాని ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్ అంటే మీ ఫేస్ చూడగానే అది ఓపెన్ అవ్వడం, సో మీ ఫేస్ చూడగానే అది ఏదైనా రియాక్షన్ చేయడం. సో ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోతున్నాయి కూడా. ఫైనల్గా నేను చెప్పాల్సింది, ఇంకా ఫేస్ ఐడి గురించి మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఫేస్ ఐడి ఎక్కడ యూజ్ చేస్తారు, సో దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి, సో ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా. సో ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఇంకెందుకు లేటు, మన ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫోన్ సేఫ్గా వాడండి, టెక్ను కూడా బాగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.